శివనారాయణ కాదు పూర్తిగా చెప్తున్నా నీకు సత్యనారాయణ గారిని కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరి సపోర్ట్ల ద్వారా. బాండాలతోనే పరిచయ కార్యక్రమాన్ని మొదలు చెప్తాం సార్. అందులో మీరు చెప్పాల్సింది మీ నేము, మీ యొక్క వృత్తి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఈ మూడు పరిచయం చేసుకుంటే బాగుంటుంది సార్. అదేవిధంగా ఇక్కడ మీకు అడ్రస్ బుక్ ఇచ్చామండి, అందులో 16 మంది రాసి ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరైనా రాయకపోతే కొంచెం రాయండి. అందరికీ నమస్కారం. నా పేరు నూనాల పాండురంగ, రిటైర్డ్ ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్. రాజన్న 18 నాడు విరమణ చేయడం జరిగింది. నేను ఇక్కడ ప్రభుత్వ సేవల్లో వివిధ శాఖల్లో హైదరాబాద్లో 10 ఏళ్ళు, వరంగల్లో, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పనిచేసి నాకు 2 బిడ్డలు. పాప ఆయుష్లో పిహెచ్సిలో డాక్టరు, బిడ్డనేమో హౌస్ వైఫ్. తర్వాత మరి గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి మీ అందరితో ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ముందుగా నచ్చరావు. అందరికీ నమస్కారం అండి. నా తోటి విద్యార్థులకి 1979 తోటి విద్యార్థులకి ఏటీఎంలో షాపు పెట్టాను నేను. నాకు ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. మన హైదరాబాద్లో వాళ్ళు ఉంటున్నారు. మా అల్లుడి గారు సాఫ్ట్వేర్ యూఎస్లో ఉంటున్నారు. మ్యారేజ్ అయింది. 2 పాపలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. నా పేరు నకిరిగంటి సత్యం బాబు. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. పెద్ద బాబు అమెరికాలో జాబ్, పెద్ద బాబు ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. పాపది మ్యారేజ్ అయింది. 2 బిడ్డలు కూడా సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంటారు. థ్యాంక్ యూ. నా బిజినెస్ లారీలు, బస్సులు, ఫైనాన్స్ అయింది. త్వరలో నేను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను, సెక్రటరీగా చేశాను. ప్రెసిడెంట్ హైర్ బస్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్గా ఉన్నా, డిస్టిక్ ప్రెసిడెంట్గా కూడా ప్రెసిడెంట్ నేనే ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు వి రామచందర్. నేను మాది మీటింగ్ శ్రీనివాస కానీ స్టేషన్ రోడ్లో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. అయితే నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. 2 అమ్మాయిలు మ్యారేజ్ అయింది. బాబు ఇంకా మ్యారేజ్ అవ్వాలి. నా పేరు కేరళ వెంకటేశ్వరరావు. 1984 ఉగాది నుంచి వాస్తు, జ్యోతిషం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఫిజికల్ చెప్తున్నాను. I have got 40 years experience in this field. 29 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను నేను. 15 days హైదరాబాద్, 15 days ఖమ్మంలో ఉంటాను. నాకు 1 బాబు, 1 పాప. మా బాబు కెనరా బ్యాంక్ మేనేజర్, మా పాప హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ డిఫెన్స్ ఇంజనీర్ ఆఫీసర్. మేజర్ చంద్రకాంత్, కొండవీటి సింహం. ప్రతి ఘటన గోరింటాకు, ఊరికి మనగాడు, స్తూపటపురం దొంగలు చిరంజీవిది. తర్వాత పసివాడి ప్రాణం. మొత్తం 29 సినిమాలు పెట్టాను, ముహూర్తాలు. ఈ మధ్య రీసెంట్గా కూడా 1 పిక్చర్ పెట్టాను, మహేష్ బాబు సినిమా ప్రొడక్షన్ నెంబర్ నేను. దాంట్లో నా ఫోటో పేరు వచ్చేది. ముహూర్తం కూడా నేనే పెట్టాను. దసరా రోజు అక్కడే ఉంటాను మహేష్. బిఎస్ఎన్ఎల్ పనిచేసి రిటైర్ అయిపోయాను. నాకు 2 బాబులు, 1 పాప. బిఎస్ఎన్ఎల్ చేస్తా, రిటైర్డ్ అయ్యాను. నాకు 2 పాపలు, ఒక పాప హైదరాబాద్, 1 పాప ఖమ్మంలో ఉంటారు.
78 ఇండిపెండెన్స్ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా జోహారు శ్రీమన్నారాయణ బర్త్డేకి విశేషం. నేను కోల్ ఇండియాలో చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. మాకు ల్యాండ్ ఉండగా ఫామ్ ఆయిల్ ఆఫ్ చేశాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు రేడియాలజిస్టు, మా కోడలు నెఫ్రాలజిస్టు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏఐజీ హాస్పిటల్ మా వాడు ఉంటాడు. మా కోడలు వచ్చి మెడికవర్లో చేస్తుంది. మా పాప సాఫ్ట్వేర్లో చేస్తుంది. మా పాప మ్యారేజ్ కాలేదు. ప్రస్తుతం నేను ఎస్ఆర్ హోమ్స్ దోసలాపురం ఇల్లా నెంబర్ 22 మీరు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఏ విధంగా ప్రోగ్రామ్ ఏదైనా నన్ను సహకారం కావాలన్నా కూడా నేను ఎనీటైం రెడీ ఉంటాను. శుభాకాంక్షలు. నాకు ఒక పాప ఒక బాబు. పాపకి మ్యారేజ్ అయింది. బాబు అమ్మాయి జాబ్ చేస్తున్నారు. మ్యారేజ్ అసంగాలి. నా పేరు శ్రీను. 78వ సంవత్సర శుభాకాంక్షలు. ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాపకు పెళ్ళైపోయింది, ఆస్ట్రేలియా ఉంటుంది. బాబు యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చదువుతున్నాడు. నేను మెయిన్స్ మిషన్స్ సర్వీస్ చేస్తూ సేల్స్కి సర్వీస్ చేస్తాను. నా పేరు అనంతరం అండి. మాది కిరాణా బిజినెస్. నాకు ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ సెటిల్డ్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ రిటైర్డ్ ఇన్ బిజినెస్. ఎల్లబెల్ హెచ్ఎం పిఎస్ మంగళగూడెం. అయితే ఈ నెల 31వ తారీఖున రిటైర్మెంట్. 26 సంవత్సరాలు. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప మ్యారేజ్ అయింది, ఒక పాప మ్యారేజ్ ఉన్నది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు చౌడవరపు మధు. నాకు ఒకటే భార్య అండి. పిల్లలు మాత్రం ముగ్గురు. ఫస్ట్ పాప, తర్వాత ఇద్దరు బాబులు. అందరికీ పెళ్ళైపోయినాయి. పాపకి ఒక బాబు, చిన్న బాబుకి ఇద్దరు బాబు. మొత్తం 5గురికి తాపని. డియర్ ఫ్రెండ్స్, నా పేరు లగడపాటి రామారావు. నాకు ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి రిలయన్స్ స్టేట్ హెల్గా ఉన్న హైదరాబాద్. పాప వచ్చేసి అమ్మాయి. అల్లుడు గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ మేనేజర్. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ మేనేజర్. అలాగే నేను రైస్ వ్యాపారం చేస్తూ, అలాగే సాయి రవితేజ ట్రాన్స్పోర్ట్ శాండ్ మెటల్ సప్లై ఉందండి. దాంతోపాటుగా బాబా సేవలో 2000 సంవత్సరం నిర్మాణం అయింది. శ్రీ కృష్ణసాయి ఆశ్రమం రంగనాయకుడు 20 సంవత్సరాల నుంచి కార్యక్రమం చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన అడ్మిన్ మునగాల నుంచి ధన్యవాదాలు చెప్తూ రమేష్ బాబు అండి. నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ అండి. నాకు ఒక పాప మ్యారేజ్ అయిపోయింది. బాబు బిజినెస్ గోల్డ్ షాప్. నా పేరు శ్రీనివాసరావు. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది. నేను పిఎస్ఆర్ రిలేషన్. 2వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఊరిగంటి సత్యనారాయణ, ఊరం జవహర్లాల్. నాకు ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ చేశాను. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెంకటలక్ష్మి గారి దగ్గర నివాసం రైస్ మిల్. నా పేరు వెంకటరావు దేవురావు. నేను పంచాయతీ టీచర్స్ చేసి రిటైర్ అయినా 4 years అయింది రిటైర్. నాకు ఇద్దరు బాబు, బాబు మ్యారేజ్ అయింది. రెండో బాబు అమెరికాలో జాబ్ చేస్తున్నాను. ఊరు ప్రసాదరావు. నాకు ఇద్దరికి అభివృద్ధి. బాబు వచ్చేసి ఇంటీరియర్ డెకరేషన్ హైదరాబాద్. మ్యారేజ్ అయింది. పాప యూఎస్లో ఉంటుంది. పాప సాఫ్ట్వేర్. నేను ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ప్రాక్టీషనర్గా చేస్తున్నాను. నేను వీడియోస్ కానీ ఖమ్మంలో. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవపల్లి ఉపేందర్రావు. కిరాణా వ్యాపారం. నాకు ఒక బాబు ఒక పాప. బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేసి వ్యాపారంలోకి వచ్చాడు. పాప మ్యారేజ్ చేసుకొని అమెరికాలో ఉంటుంది. శుభాకాంక్షలు.
నా పేరు మానవ నారాయణ, చిరుతండ గ్రామ వాస్తవుని. నాకు 2 పిల్లలు, అబ్బాయి ఒక అమ్మాయి. పాపకి మ్యారేజ్ అయింది. బాబుకి త్వరలో పెళ్లి చూస్తున్నాం. మా బాబు వివాహానికి మీ అందరికీ ఇప్పుడే ఆహ్వానం పడుతున్నాము. మీరందరూ రావాలా? నేను ప్రస్తుతానికి ఐశ్వర్య రేషన్లో పనిచేస్తున్నాను. ఒక బాబు పాప మ్యారేజ్ అయింది. బాబు జాబ్ చేస్తున్నాడు. మాకు 2 పిల్లలు, మా బాబుగారికి కిరాణా హోల్సేల్ ఉంది, గార్మెంట్ ఉంది, అక్కడ ఉంటాను నేను. నేను మన ఏప్రిల్ వరకు వెంకటగిరి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు పాప బాబు అమెరికాలో ఉంటాడు. మ్యారేజ్ అయింది. 2 కోడలు, వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు. పాప కెనడాలో ఉంటుంది. అల్లుడు గారు పాప కెనడాలో జాబ్ చేస్తున్నారు. మా మేడం కూడా పుంజర్ల మండలంలో పుంజర్లలో టీచర్గా పనిచేస్తారు. నేను ఇంకో ముందు నుంచే టౌన్లో వెంచర్స్ చేసేవాళ్ళం. ఒక 8 మంది పార్ట్నర్స్ కలిపి అప్పుడు పార్ట్ టైంగా ఉండేది. ఇప్పుడైతే ఫుల్ టైంగానే ఉంటున్నాం. మా ఏరియాలో శ్రీనగర్ కాలేజ్, నగర్ ఆఫీస్ ఏరియా ఏదైనా సరే మీ ప్లాట్ కనుక ఉంటే మన వాళ్ళ ద్వారా మంచి రేటుకి అమ్మించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది 78, 79 బ్యాచ్ అందరం కూడా ఇంతకుముందు గంట గదులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారకులు మునగా నరసింహతో పాటు మనందరం ఫ్రెండ్స్ కూడా ఉండి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈసారి కూడా అధీనంగా ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాం. కానీ సమయం తక్కువ కావడం వల్ల హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు రాలేకపోయారు. ఈసారి ఒక 1 మంత్ బిఫోర్ నుంచే ఎట్లా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, అందరు అటెండ్ అయ్యేటట్టు చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మనం ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా దానికి ఒక ముఖ్య బాధ్యతలు వహించే వాళ్ళు కావాల్సి వస్తుంది. ఎవరికి వాళ్ళు నాకు ఎందుకు అనుకుంటే మనం ముందుకు పోయే కార్యక్రమాలు చేయలేము. అటువంటి కార్యక్రమాలకి ముందుండి నడిపించడానికి ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం అయినా ఏ ఫీల్డ్ అయినా ఒక 3 ముఖ్య కారకులు ఉంటారు. 1 అధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శి, 3 కోశాధికారి. ఆ 3 మెయిన్ బాడీ ఉంటే వాళ్ళకు సహాయకారిగా వాళ్ళ తోడ్పాటు అందించే విధంగా మిగిలిన వాళ్ళు ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా సహాయ కార్యదర్శిగా, సహాయ కోశాధికారి ఒక 5 నిమిషాలు చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాల్లో మన ఎంజాయ్మెంట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. మరి అధ్యక్షులుగా ఎవరుంటే బాగుంటుంది అనేది మనందరూ ఏమన్నా ప్రపోజల్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 78, 79 బ్యాచ్కి పునాది రాయి మన మురుగా మత్స్యరావు చెప్పుకోవడానికి ఏమాత్రం సంతోషించలేదు. ఈ గ్రూప్ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఈ రోజు వరకు చక్కగా నిర్వహణ చేయడానికి బాధ్యతలు అందరినీ కలుపుకుంటూ మన బాధ్యత చేస్తున్న నా ప్రపోజల్ అండి. ఇది ప్రపోజ్ చేసి సపోర్ట్ చేసాను చేయొచ్చు. నేను అనేది ఏంటంటే మన అడ్మిన్ మునగా నరసింహరావే ఇక ముందు కూడా అధ్యక్షులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని అందరూ అందరూ కూడా ఏకగ్రీవంగా మన మండల నరసింహరావుని ఎందుకు చేసుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ముందుగా ఆయన రావాల్సిందిగా కోరుతాను. ఇవాళ సాయంత్రం నెక్స్ట్ 2వది ప్రధాన కార్యదర్శిగా 2వ బాధ్యతలు ఉంటాయండి. ప్రధాన కార్యదర్శిగా ఒకళ్ళు 2 ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఓటింగ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. లేదు ఏకగ్రీవంగా అంటే ఏకగ్రీవంగా సపోర్ట్ చేసేది రామారావు నేను ప్రపోజ్ చేస్తాను.
జవహర్లాల్ నగరపాటి రామారావు గారిని ప్రధాన కార్యదర్శిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా లేదు నేను ముందుకు వచ్చి ఎవరైనా వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తాను సార్, నిలబడే వాళ్ళు ఉన్నారంటే అట్లా సపోర్ట్ చేస్తారు సరే. ఇంకెవరైనా పేరు ఇచ్చారంటే ఓకే, పేరు లేదు అంటే అప్పుడు ఏకగ్రీవం అనేది మనకి. ఇంకెవరన్నా ప్రధాన కార్యదర్శిగా ముందుకు వచ్చి నిలబడటానికి కానీ వాళ్ళు వేరే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళంటే చెప్పచ్చు సార్. ఓకేనా? ఓకే సార్, అందరూ ఒకసారి మీ చేతులు ఎత్తి నగరపాటి రామారావు గారిని ప్రధాన కార్యదర్శిగా ఆహ్వాని. నెక్స్ట్ మరొక ముఖ్యమైన పదవి కోశాధికారిగా ఇంకొక ప్రపోజల్ ఎవరున్నారు అనేది చేస్తే వంకాయ రవి గారికి నేను ప్రపోజ్ చేస్తున్నాను. వంకాయ రమేష్ కోశాధికారిగా వంకాయ రవి గారికి. ఓకే, థ్యాంక్ యూ. హనుమంతరావు రమేష్ని కోశాధికారిగా ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మరి మీ అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించేటట్టు ఈ ప్రపోజల్ ద్వారా సార్. ఓకే అధ్యక్షులుగా మునగాల నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా లగడపాటి రామారావు, కోశాధికారిగా వంకాయ రమేష్ని ఇప్పుడు ఈ మెయిన్ 3 పోస్టులు అండి. ఇక దీంట్లో మనకు కావాల్సింది ఉపాధ్యక్షులుగా ఉంటారు, సహాయ కార్యదర్శిగా ఉంటారు, అట్లే సహాయ కోశాధికారిగా ఉంటారు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా ఉంటారు, ఈసీ మెంబర్స్గా ఉంటారు. అది వీళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళ టీముకి మంచిగా వాళ్ళ టీంకి కోఆపరేట్ చేసి వర్క్ చేసే వాళ్ళని వాళ్ళే ప్రపోజల్ చేసుకొని భోజనం అయిన తర్వాత వాళ్ళు మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంతే రైట్. అది డాన్స్ ప్రోగ్రామ్ అయ్యాక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని, ఎందుకంటే మెయిన్ టీము వాళ్ళ యొక్క పదవిని వాళ్ళు ఏం చేస్తారనేది తెలియజేస్తే మన నెక్స్ట్ కార్యక్రమాన్ని ఒక గ్రూప్ డాన్స్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ పోతాడు చేసి చెప్పి బాగా అనుకుంటా ఒక్కసారి ఫోన్ చేసి దయచేసి అందరూ ఫోన్లు ఎత్తాలి. దానికి అందరూ బాధ్యతలు అయితేనే ముందుకు బండి నడుస్తుంది, లేకపోతే నడవడం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఫోన్ చేయడం ఒకటి ఎత్తు, రావడం ఒక ఎత్తు. వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఎమ్మటి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 5 వెళ్ళిపోయారు. దానికి ఫలితమే మనకి వచ్చింది కూడా. కానీ ఈసారి కానీ అందరూ సహకరించాలి, అందరూ తోడుగా ఉండాలి, కమిటీని నడిపించాలి. నెక్స్ట్ మన ప్రధాన కార్యదర్శి లగడపాటి రామారావు మాట్లాడవచ్చుగా కోరుతాం. డియర్ ఫ్రెండ్స్, ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం మెయిన్ మన మునగాల గారని, మన తోటి మిత్రులు అందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తేనే ప్రోగ్రాం విన్ అవుతుంది. అది ఒకటి తెలుసుకోవద్దు. మనం ఏంటంటే ఫార్మాలిటీగా మన బాడీ ఫార్మేషన్ జరిగింది. మన ఫార్మాలిటీ చెప్పినట్టుగా నెక్స్ట్ ప్రోగ్రాం తదుపరి బాడీ ఇంకా విస్తరింపబడుతుంది. ముఖ్యంగా ఈ కమిటీలో అధ్యక్షులు వారు చెప్పినట్టుగా కొన్ని సూచనలు రాయబడుతున్నాయి. తదుపరి మనం అనుకునేది ఏంటంటే, మనం నిన్న మునగాల షాప్లోకి వచ్చినప్పుడు అందరి పుట్టినరోజులు పెళ్లి రోజులు అన్నీ దాన్ని యాడ్ చేసేసే బుక్లో అవి వచ్చినప్పుడు ఆహ్వాన కమిటీ ఉంటుంది. ఆహ్వాన కమిటీ కూడా ఆర్గనైజర్ ఉంటారు. ఇవన్నీ మానిటర్ చేయాలి. ఆహ్వాన కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి నేను సలహా ఇస్తున్నాను. అలాగే
తదుపరి భవిష్యత్తులో మనం ఒక కీలక సమావేశాలు నిర్వహించుకొని మన బాడీ ముందుకు పోయేలా వెళ్దామని అనుకుంటున్నాను. మన ప్రోగ్రాం బాగా నడుస్తాయి. ఎన్నికలకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం అన్నీ కావాలంటే మనకి అమౌంట్ కూడా కావాలి. దానికి అందరూ సహకరించగలరు నా ప్రార్థన. సార్ ఓకే, ఇప్పుడు ఇది బాధ్యత అన్నట్టుగా సార్ పెట్టింది. మనలో ఎవరో ఒకరు కొంచెం ముందుండి ఆర్గనైజ్ చేయడం కోసం వాళ్ళకి పదవి ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మనందరం కూడా వారు ఏ విధంగా చెబితే ఆ ముగ్గురు అది రైటే కానివ్వండి, తప్పే కానివ్వండి, నిర్ణయం ఏదైనా కానివ్వండి, వాళ్ళ ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని మనం కట్టుబడి ఉండేటట్టు ఉండాలి. మనం నిర్ణయం తీసుకున్నా ఎదుటి తప్పనొచ్చు, అది మనం ముందుకు పోవడానికి అవకాశం ఉండదు. లేదా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళు వాట్సాప్లో పెడతారు, ఈ ప్రోగ్రామ్ మనం చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేస్తే బాగుంటుంది, మీ సలహాలు సూచనలు అన్నప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి, వాటిని వాళ్ళు పాటించడానికి బాగుంటుంది. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడానికి వీలుగా చిన్న మాట ఫస్ట్ అధ్యక్షుల వారు అందరూ గ్రూప్ డ్యాన్స్ చేస్తారు. పెట్టాలి Thank you.
వన్ మినిట్ మీరు రెస్ట్ తీసుకుంటే పాండన్న ఒక పాట పాడతాడు. పండు ఒక పాట అయిపోయినాక గ్రూప్ డాన్స్. Good afternoon to everyone. Mic right. తర్వాత ఇంతమందిని కలుసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కింద పడి మీద పడి సరైన అడ్రస్ ఇవ్వలేదు. అదే చూస్తున్నా ఉంటే ఓకే. ఎంత కొంచెం నడిచినా కానీ ఆటోలో ఉంటే ఎట్లా వచ్చినా నాకు ఇబ్బంది అనిపించదు. అందరినీ కూడా కానీ అన్నీ ఒకసారి పటాపంచండి. నా పేరు శ్రీనివాసరావు. అంటే తెలుస్తుంది. ఇంకోటి కూడా అవుతుంది. కనగాలతో పాటు ఇంకోటి కూడా అవుతుంది. మామిడిగూడ. కాబట్టి ప్రస్తుతం నేను మొన్నటిదాకా జరిగిన జిల్లాలో సోషల్ ఇంటెలిజెన్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసుకునేవాడిని. దగ్గరకు వచ్చాను. మధ్యలో దగ్గర కృష్ణాపురం అనే ఊరు, అక్కడ ఉంది కాలేజ్. తర్వాత ఇంకా నేను పూర్తిగా ఫుల్ఫిల్డ్గా మీతో కలవడానికి నాకు ఇంకొక సంవత్సరం పడుతుంది. 1 ఇయర్లో నేను కూడా 10 months అటు ఇటు 1 ఇయర్లో మీలో కలిసిపోతాను. ఇంకోటి చాలా రోజుల నుంచి కలవకపోవడానికి కూడా నా వృత్తి నాకు అడ్డంకిగా ఉందని నేను భావించాను. అయినా సరే వాళ్ళ ఖమ్మం జిల్లా వచ్చిన తర్వాత కలిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఇష్టపడి ఇది నా నా వృత్తి. మా మిస్సెస్ తను కూడా గవర్నమెంట్ టీచరు. అదేవిధంగా నాకు ఒక బాబు. పాప వచ్చేసి పాప బాబు ఇద్దరు బీటెక్ చేశారు. ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. ఇది నాకు ఉన్నటువంటి ఇది. మా ఫాదర్ మదర్ ఇంకా మామిడిగూడలోనే ఉంటున్నారు. రెగ్యులర్గా వాదన చూసుకొని పిల్లలు చూసుకొని ఉద్యోగాన్ని చూసుకోవడం వల్ల కొంచెం మీతో నేను తొందరగా కలవగలను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పాట పెట్టు.
అదే పాట
దయచేసి గేమ్ ఉంది కాళ్ళు పక్కన ప్రైజ్ ఉంది కాబట్టి ఇద్దరు క్లబ్ డాన్స్ చేయాలి అబ్బో ఎవరైనా సింహనారాయణ డాన్స్ చేయాలి ఇద్దరు సందర్భంగా సింహనారాయణ వాళ్ళిద్దరు పుట్టినరోజు ఎలా జవహర్లాల్ అండ్ శ్రీమన్నారాయణ వాళ్ళిద్దరే ఉంటారు ఇప్పుడు అమ్మాయిలు ఏ పడవాలి ఫుల్ బాడీ చేస్తే అదే అమెరికా బాటిల్ వేస్తే అయిపోయింది కదా ఫుల్ బాటిల్ లైట్ వస్తుందా ఎక్కడికి అమెరికా అదే ఈ దెబ్బ పాడకూడదు పోయింది
చూడండి. కూర్చుందా పక్కన రామని చెప్పాడు. ఇంకెవరైనా అయిపోయిన తర్వాత మిగిలిన లేదు రామలేశ్వరం హనుమంతరావు శ్రీమంతారాయణ పుట్టినరోజు మన దేవాల వెంకటేశ్వర ఆడుతున్నాడండి. వాస్తు ప్రకారం బాగా తెలుసు చూడమ్మా.
పెట్టండి. కూర్చోవాలి అందరూ, సభ్యులందరూ కూర్చోవాలి. ఒక్కొక్కరు పిలుస్తారు. లైన్ ఎక్కడ పెట్టుకోండి, ఇష్టం. రెండు రైటేనండి, రెండు ఓకే. సభ్యులంతా కూర్చోవాలి. సభ్యులు కూర్చోవాలి. అటెండ్ యాంగిల్ అట్టనండి, ఈడి అట్ యాంగిల్ ఉన్నాను అదే ఉంటుంది. వీళ్ళు యాంగిల్ ఎట్టన్నాను ఆయనకి కూర్చోవాలంటున్నాం. కూర్చోరా నిలబడి చూసి మీరు పెట్టులు ఏమన్నాయో కెమెరా పెట్టపోయినా పెట్టులు ఏమన్నా కెమెరా పెట్టు. రెండు రైటు కూర్చోండి, సభ్యులందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఎవరెవరు పెట్టాడు ఏం పెట్టాడు సైడ్ కొద్దిగా యాంగిల్, వీడియో యాంగిల్ చూడండి. ఏముంది దగ్గర పెట్టాక ఏదో పెద్ద జీరో ఓన్లీ వన్. నెక్స్ట్ రావాలి. నెక్స్ట్ ఆకలి ఇలా కూర్చో అందరూ ఇట్లా కూర్చుందిరా నిల్లు నేను ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అని చెప్పట్లేదు. రెండు Now is
game which is conducted by హనుమంతరావు. జరిగినటువంటి ఈ కూరగాయల ఆటల పోటీల్లో మామిడిగూడెం ఫస్ట్ వచ్చాడు. అటన్నా సార్ జరగండి. రఘుకుల సోమ మా ఏకమైనాము మనం ఒకటేమో మన ఇద్దరం మా అమ్మ ముద్దుంటే చేదా ఇది మిత్రుగా లేదా అమ్మను చూడాలి నిన్ను నాను చూడాలి ఓహో జగమే ఊగెనుగా సాగే
అది హిందీ మలయాళం ఏకగ్రీవంగా మన అధ్యక్షుడు మునగాల గారి అందరూ కరతాళ ధరల మధ్య ఎన్నుకోవడం జరిగింది. మన మునగాల గారి ప్యానల్లో కొన్ని పేర్లు ఎంటర్ చేయబడ్డాయి. ఇప్పటికైనా ఈ కమిటీలోకి వచ్చే వాళ్ళ పేర్లు ఒక్కసారి చేతులు ఎత్తితే వారు అందరినీ తీసుకుని కమిటీని వెంటనే ఫామ్ చేయబడుతుంది. ఇప్పటికైనా చేతులు ఎత్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పటికైనా దయచేసి ఫామ్ చేసేవాళ్ళు ఉప్పు అలా నలుగురు అయితే ఇక టైం లేదు కాబట్టి. అలాగే మన ఓకే ఓకే కార్పొరేట్ నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారట. అక్కడ వాళ్ళు తప్పలేదో మిగిలిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. సార్ గారు ఒకటే చిన్న అనుభవం. ఈ మధ్యకాలంలో మా పిల్లలపై అదేవిధంగా కొంతకాలం గడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ బాగా తగ్గిపోయి ఏదో ఆలోచన ఉన్నట్టు ఉంటున్నారు. సరే అనుకొని వాళ్ళని ఇండియా తీసుకొచ్చారు. ఇండియా తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు దగ్గర డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత అట్లా కాదు మంచి స్పెషలిస్ట్ దగ్గర చూపిద్దామని హైదరాబాద్లో బాగానే ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. కాకపోతే నేను ఒక ట్యాబ్లెట్ రాస్తా, ఆ ట్యాబ్లెట్లు కనుక మీరు వేసారంటే మీ వాళ్ళు మంచి యాక్టివ్గా బ్రహ్మాండంగా తిరుగుతారు అన్నారు. ఏంది సార్ అంటే ఆయన రాసిండ ఫ్రెండ్షిప్ అని రాసిండ. అంటే మరి ఫ్రెండ్షిప్ ఆ ట్యాబ్లెట్లు ఎక్కడుంటే ఏంటి సార్ అంటే అతను చెప్పాడట, ఇట్లా గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు, లేదా రిటైర్ అయితే రిటైర్ అయిన వాళ్ళ బ్యాచ్ ఈవినింగ్ మార్నింగ్ కలుస్తుంటారు. మీరు పోయి వాళ్ళలో కలపండి, ఒక 15 రోజుల్లో మీరు మార్పు చూడండి, చాలా బ్రహ్మాండంగా తయారయ్యారని అన్నారు. ఆ విధంగా ఉన్నది కాబట్టి ఈ విధంగా మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని ఇలా సుమారుగా 7-8 గంటలు ఇంత యాక్టివ్గా అన్ని బాధలను మర్చిపోయి పిల్లలైతే ఫ్యామిలీలు అయితే కాకుండా ఈ విధంగా గడపడానికి అందరికీ వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రోగ్రామ్ని
ఇక ముందు కూడా 10 మందే కావాలండి, 15 మందే కావాలండి, మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఏదన్నా ఎక్కడన్నా కలిసేటట్టుగా ఎంతమంది అని కావాలండి, అందరికీ కలవాలి అనేది అట్లా కాకుండా అందరికీ ఇన్విటేషన్ ఇస్తాం. ఎంతమంది అయితే కలుస్తున్నారో అందులో డన్ పెడితే ఆ 10 మందికి మనం ఏదైనా ఏర్పాటు చేసుకొని ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం మీరు చూడకున్నావా, వాడేమి ఫేసు అచ్చం హీరోలా ఉంది, కమిరి తీరలేదే ఏనాటి జన్మ మీ నాటిదో చెలియా. అందరికీ ప్రశంసల జల్లు చూపించారు. ఇవన్నీ మనకి బ్లెస్సింగ్స్ అనుకుంటూ ఈరోజు మనం ఇంత కృషి చేసిన మన అధ్యక్షులు మునగాల నరసింహరావు గారు జరిగింది. దగ్గర సత్యబాబు ఒకసారి రావాలి. అలాగే ప్రధాన కార్యదర్శిగా పేరు ఆమోదంతో అందరికీ ధన్యవాదాలు. అలాగే సహాయ కార్యదర్శిగా ఓల్గంటి జవహర్లాల్ ఒకసారి, అలాగే సహాయ కార్యదర్శిగా తాటిపల్ల సురేష్ కొంచెం అందుబాటులో లేడు, కొంచెం మెడికల్గా కొంచెం హాస్పిటల్లో ఉన్నందున ఎప్పుడు బురుగుల దుర్గాప్రసాద్, అంబాప్రసాద్ మన హైదరాబాద్ వాసులు అంబాప్రసాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ ఒక తాటిపై నడిపిస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్నాడు అంబాప్రసాద్. అలాగే ఆహ్వాన కమిటీలో మన పాండు వేముల హనుమంతరావు, వేముల హనుమంతరావు. అలాగే మన ఉత్సవ వేడుకల కమిటీ వేడుకల కమిటీకి పుట్టినరోజు మరియు పెళ్లి రోజుకి ఈ కమిటీలో పశుపతి దామోదర్, పిల్లిప్రసాద్ ఈసీ మెంబర్స్గా ఉప్పు సరే రామచంద్ర గారు ఉప్పు శ్రీ ఒకసారి అందరూ వచ్చేస్తే ఈసీ మెంబర్స్. అలాగే చీఫ్ వెంకటేశ్వర గారు తీసుకోవడం జరిగింది. చీఫ్ అడ్వైజర్ పాలవా వెంకటేశ్వర గారు. అందరికీ ఇప్పటికైనా అవకాశం ఉందండి. అధ్యక్షుడు వారి ఆమోదంతో ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు చెప్తే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. ఓకే ఒక్కసారి మన అధ్యక్షుల వారి ఆమోదంతో వారి సూచనలు మనకి ఇస్తారు. వారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. హలో. అలాగే మనం కమిటీ సభ్యుల్ని ఆహ్వాన కమిటీలు అందరినీ మనం తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు అందరూ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ కమిటీలు కానీ యాక్టివ్గా ఉండాలి. ఇందరితో పాటు మొదలుగా చెప్పినట్టుగా ఏంటంటే ఈ కమిటీ రన్ కావాలంటే ఇంధనం కావాలి. ఇంధనం కావాలంటే ఏంటి? మనకేంటంటే ధనం కావాలి.
మన కోశాధికారి ఒక మెసేజ్ పెడతారు, దానికి అందరూ రెస్పాండ్ అయ్యి దయచేసి వారి సహాయంతో చేద్దామా లేదా వార్షికానికి ప్రతి ఒక్క సభ్యుడు దయచేసి ఏంటంటే 1200 రూపాయలు మన వార్షిక బడ్జెట్ ఉంటేనే, ఇదే కాకుండా ఏంటంటే మనం ఇంకా ముందు కూడా మన సభ్యులందరూ కలిసి జనరల్గా ఏంటంటే ప్రతి గ్రూప్కి ఒక్కొక్క గ్రూప్గా చేసుకొని ప్రతి నెల ఒక 5,000 2,000 కట్టుకొని డ్రాలో వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకోవడం అందరు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మనం ముందు చేసుకోవచ్చు. దానికి కూడా మన విద్యార్థికంగా అన్ని గ్రూపులు ఏది తెలుసండి, అందరు లేడీస్ మన ఇళ్ళలో కిట్టి పార్టీ అందరూ వేస్తూ దాంట్లో ₹1 ఆశించేది ఉండదు. ప్రతి నెల ఒక 1000 రూపాయలు మన సంఘానికి అయితే ఒక 50 మంది అనుకోండి, 50,000 డ్రా తీస్తే ఒక మనిషికి ఇచ్చేది. అలా చేసుకుందాం. చేద్దామా వద్దనేది నెక్స్ట్ చేయడం కాదు, చేద్దామా వద్దనేది అందరి సభ్యులు ఆమోదం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కోశాధికారికి వారి మాట మీద విలువించి వార్షికంగా 1200 రూపాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఆ స్లోగన్కి కట్టుబడి కాదు. వార్షికంగా ఇచ్చే 1200 రూపాయలు మన కోశాధికారి వాట్సాప్ పెడతారు, వారికి ఇచ్చి మనం అందరం కోఆపరేట్ చేయాలి. అలాగే ఉత్సవాలు కానీ వేడుకలు కానీ మనం వెళ్ళేటప్పుడు మనం లోపల అనుకున్నాము, పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ వారి ఇళ్లలో మన సభ్యులు ఆహ్వానం పెడితేనే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు ఉంటేనే హ్యాపీ బర్త్డే హ్యాపీ వెడ్డింగ్ డే పెడితే మనం పెట్టేద్దాం. వారికే వారు ఫోన్ చేసి ఈరోజు నాకు పుట్టినరోజు, ఈరోజు సాయం అందరూ అన్న ఈ మాట నేను ఒకసారి ఏంటంటే కామన్గా ఏంటంటే అందరూ పుట్టినరోజు పెళ్లి రోజు పెడతారు. పుట్టినరోజు పెళ్లి రోజు పెట్టేది కామన్గా అందరూ వెయిట్ చేస్తారు. మన మునగ నరసింహ అధ్యక్షులు గారు ప్రతిసారి ఉత్సాహంగా చిన్నపిల్లలు ఏమంటుందంటే అదే వాడి కేక్ తెప్పారు, అమెరికాలో ఉన్న ఏమంటుందంటే అదే వాడి పుట్టినరోజుగా పెళ్లి రోజుగా కొంచెం పెళ్లి కేక్ చేయరా, 4 నెలలుగా అనేది ఇష్యూ చేస్తూ తెలియజేస్తున్నాను. వాడిని ఫోన్ చేస్తూ అదే వాడి పుట్టినరోజు వస్తుందా, 4 నెలలుగా ఒక కేక్ తీసుకెళ్ళగా అని చిన్నపిల్లలు చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి మెయిన్ జీవితం మార్పు ఏంటంటే కొంతమంది సూచనల మేరకే పెట్టడం జరుగుతుందండి. ఈరోజు పుట్టినరోజు పెట్టి యాదృచ్ఛికంగా వాళ్ళకి 10 గ్రూపులు ఉంటాయి. 10 గ్రూపులలో పుట్టినరోజు అని పెడితే మనం కూడా వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు వాట్సాప్లోనే ఆహ్వాన వారు 10 గ్రూపులు అందరూ సాయంత్రం పూట 10 రోజు ఉంది, అందరూ తప్పకుండా అంటే మన సన్నద్ధంలో కేక్ తీసుకెళ్తాం. కేక్ అండ్ షాప్ తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేద్దాం. సపోజ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ దాదాపు హోటల్కి వెళ్తారు, వాళ్ళతో పాటు వాళ్ళని ఆహ్వానం చేశారు. మన మునగాల నరసింహ గారు చెప్పినట్టుగా ఒక కేకు షాల్ పర్వాలేదు కూడా షాల్ కూడా యాడ్ చేశారు. అది కూడా తీసుకెళ్ళి మన కంపెనీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. ఇది ఒక్కటి నా సూచన. అలాగే మనందరం రాత్రి మునగాల నరసింహ షాప్లో మీట్ అవ్వడం జరిగింది. మన సీక్వెల్ రిసార్ట్స్లో కూర్చున్న పుస్తకం కూడా తెప్పించాడు, చాలా భద్రంగా వచ్చాడు. దాని లెక్కలు కూడా నిన్న రాత్రి మన గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ 4-5కి తెలియపరిచే లెక్క, ఆ లెక్కంతా ఆమోదం చేయడం జరిగింది. సీక్వెల్లో ఉన్న లెక్కలు అయిపోయింది, ఆ విగ్రహానికి లెక్కలు అయిపోయింది. మన తరగొంటనే ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఒక రోజు మన వంకాయ రమేష్ షాప్ ఎప్పుడూ వేదికగా మనం మీటింగ్ అంటే వంకాయ రమేష్ ఆల్వేస్ వెల్కమ్ అంటున్నాడు. అందులో కూడా ఈరోజు కూడా ఏమన్నాడంటే వంకాయ రమేష్ కూడా మన ఆఫీస్లో పవర్ఫుల్గా పెడతామంటే మన అందరూ సభ్యులు ఏంటంటే ఇది ఒక వేదిక మంచిగా ఫంక్షన్ హాల్గా ఉంటుంది, బాగుంటుంది ఆలోచనలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయిపోయినారు. ఇక ముందు మన హనుమంతరావు గారు ఒక 2 వాక్యాలు చెప్పారు. ఈ ఫండ్ రేజ్ చేయడం మాత్రం బాధ్యత వంకాయ రమేష్కి ఉపయోగిస్తూ వారికి సహాయకరంగా ఉండడానికి మాత్రం నడిపెల్లి శ్రీనివాసరావు మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ వంకాయ రమేష్ అంటే ఒకసారి ఈవినింగ్ ఖాళీ ఉందా లేదా అడుగుతాం. అడిగి అందరూ రమేష్ షాప్ చేద్దాం. వెళ్ళేసి వార్షికంగా ఎవరు కడుతున్నారు డబ్బులు ఎవరు ఒక టేబుల్ వేసేసి ఆ టేబుల్ వాట్సాప్ పెట్టడం, అందరూ అధ్యక్షుడు సలహాలు నిర్ణయం చేద్దాం. నెక్స్ట్ ఆలోచిద్దాం. ఓకేనా? నెక్స్ట్ సభ్యులు వాళ్ళు సలహాలు చెప్తారు. ఎవరైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. వాట్సాప్ పంపేటప్పుడు ఫోటో పంపాలి. రామాచారి సిస్టమ్ ఏదో చేస్తారు అక్కడ నాకు పర్సనల్ పెట్టాలి.
టెక్నాలజీ వాడుకొని చేసుకుంటే చెప్పినట్టుగా ఇయర్లీ 1200 రూపాయలు ఇవ్వని చెప్పాడు. ఆ ఫండ్ ఏ విధంగా వృధా కావట్లేదు. ఎవరైనా ఫంక్షన్కి మనం ఇన్వైట్ చేస్తే మనం ఒక 50 తీసుకోబోతున్నాం ఆ ఫండ్లో నుంచి. ఉట్టిగా పోయి తినకుండా ఒక 6 గ్రూపుగా చేసి దానికి వెళ్ళేది ప్రతి ఒక్కరి నైస్గా ఫోన్ చేస్తే అది మీద లోడ్ బాగుంటుంది. అందుకని మధ్య అమ్మిగా పోయడం షాపులు చూసుకోవడం వెళ్ళి వాళ్ళు ఉండడం లేదు. అందరూ ఫోన్ చేస్తున్నాం ఆగట్లేదు. మనం లోడ్ చేసాం 6 నెలలకి ఫోన్ చేయడం ఒకే దానికి లోడ్ తగ్గడానికి ఒక సూచన వచ్చింది ఏంటంటే మన లోపల అనుకున్నది ఒక సభ్యులు ఏంటంటే 6 చేయాలి. 6 ఒకరు చేసుకోవాలి. ఒక 5 30 లేదా 5 10 50 మంది సభ్యులకు మెసేజ్ అన్న గ్రూప్ చూడండి ఓపెన్ చేయండి ఒక మాట సార్ దాని ధర్మాలు రెండే మాట ఎంత బిజీగా ఉన్నా కూడా అది నైవర్స్లో ఓపెన్ చేయండి విషయం చూసుకోండి ధర్మాలు పెట్టండి మీ ఫీలింగ్ చెప్పండి అంటే సరిపోతుంది. మన హనుమంతరావు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ 2 రోజుల్లో మనం వీలు చూసుకొని ఈ జమ ఖర్చులు మొత్తం పెట్టడం జరుగుతుంది. వార్షిక ఫండింగ్ మాత్రం వంకాయలు చూసుకొని దాని లెక్క కూడా వారంలో సబ్మిట్ చేస్తాడు. అధ్యక్షులు వారి ముందు పెడితే మన సభ్యులు ఒకరోజు వచ్చేస్తారు ఇమీడియట్గా వార్షికాలు మాత్రం వంకాయ చెప్తారు. అలాగే వాట్సాప్ దయచేసి పనులు అందరూ మాట్లాడుతున్నారు కానీ డబ్బులు కడుపు చాలా మంది ముందు పడుతున్నారు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర 69 మంది మన గ్రూప్లో ఉన్నారు. 69 మందిలో చాలా మంది మన ఊరున్నోడు ఉన్నారు. వాళ్ళని మనం డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరైతే ఆర్థిక అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని పరిణామం ఇస్తే మంచిది. మన ఉదాహరణకి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఎన్నిసార్లు రిమైండర్ చేసినాం, ఎంతమంది ఇచ్చారు చెప్పండి. చెప్పుకుంటే ఇప్పుడు ఇది ప్రతిదీ రిమైండ్ చేసుకుంటున్నాం. ఎవరికి వాళ్ళందరూ చాలా చేశారు. అయినా మొత్తం మీద 13 మందిలో 14 మందిలో 17-18 మంది ఇచ్చారు. మనం ఏంటంటే రమేష్ దగ్గరికి సంబంధించిన కాబట్టి మన పాండలు ఇచ్చాడు. ఇవ్వగలిగే వాళ్ళు ఇవ్వండి, ఇవ్వలేని వాళ్ళు దయచేసి ఫీల్ కావద్దు. ఏ ప్రోగ్రామ్కైనా అందరూ రావచ్చు. డబ్బులు అడుగుతున్నారని కొంతమంది రాలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి మొక్కమాట ఎవరు పెట్టుకోవద్దు. దయచేసి ఇక్కడికి రావడం కూడా ఇయ్యలేని పరిస్థితి అందరికీ చెప్పండి. అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పండి. దాంట్లో 50% వచ్చినా మనకు సంతోషమే. ఏ ఆర్థిక స్తోమత ఇవ్వదలిచిన వాటిని ఖచ్చితంగా ఇవ్వండి. ఇవ్వగలిగే శక్తిని కూడా ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. మన మిగతా దిగ్విజయంగా జరిగింది. నెక్స్ట్ మీటింగ్ ఇంకా రమేష్ షాప్లో పెట్టింది, వాట్సాప్లో పెట్టబడుతుంది. అందరూ తప్పకుండా హాజరు కావాలి. స్నాక్స్ వస్తాయి. అక్కడ బాగా ఉన్నాయి.
యాభై నంబర్ 50 రెండో నంబర్ 83 చెప్పా 5 నంబర్లు మీ 15 నంబర్లు కలిసి చేయొచ్చు. 8 single digit. Single number 8. ఇక్కడ ఒకరికైనా ఎనభై 88 రెండు సింగిల్ డిజిట్ 2 సారీ అంతే 14 14
28 28 3 లైన్లో మధ్య లైన్ ఓకే అయిపోయింది. 5 లైన్లు కింది లైన్ కావాలి. 3 లైన్లు చెప్పొచ్చు. 76 గేమ్ అయిపోయినట్టు 3 కలిస్తే ఫుల్ అవుతుంది. అయిపోయినట్టు నలభై 42 1 ఇప్పుడు 89 చెప్పింది. 61 61 39 అయిపోయిందా? 39 కూడా మొదలైంది. ఓకే 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 53 ఓకే 76 ఓకే 25 ఓకే 39 ఓకే 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 3 కలిసి సెకండ్ రో థర్డ్ రో గేమింగ్ ఓవర్ గిఫ్ట్ ఇచ్చేవాడు ఇచ్చేయండి. जल्दी पाओ जल्दी पाओ टोटल हाउस फुल पशुपति दामोदर बिन सेकंड
Thank you.